కృపగల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతించి కీర్తిస్తున్నాను. ఈ ఉదయం కూడా మీ శ్రేష్టమైన వాక్కులు వినటానికి మీ బిడ్డలు ఎంతో శ్రద్ధ చూపెడుతూ ఉన్నారు. తండ్రి, చాలా మంది బిడ్డలకు ఈ లింకు వెళ్ళక ఇబ్బంది పడుతున్నారయ్యా. ఏ రూపంలోనైనా బిడ్డలు వాక్యాన్ని విని బలపడటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. తండ్రి, ఈ ఉదయాన మా పట్టణంలో ఉన్న ప్రజల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. నా తండ్రి, ఒకప్పుడు ఈ పట్టణము ఈ రాష్ట్రంలో క్రిమినల్స్ కి మొదటి స్థానమని సెన్సస్ తీసి చెప్పారయ్యా. నా ప్రభా, దయచేసి ఇటువంటి పట్టణాన్ని మీరు భక్తి కలిగిన పట్టణంగా చేయమని ప్రార్థిస్తున్నాను. తండ్రి, నినివే పట్టణస్థులు మీ దృష్టికి చెడ్డవారే, వారిని నాశనం చేయాలని తీర్మానం చేసుకున్నారు. అయినా ప్రభా, ప్రవక్త యోనా గారు చెప్పిన మాటలు విని లోబడ్డారు. అందుకని వారి మీదికి రావాల్సిన తెగులు రాకుండా మీరు తప్పించి వారిని రక్షించారు. మా పట్టణానికి కూడా అలాంటి క్షేమం దయచేయండి. ఎన్నో భయంకరమైన కార్యాలు పట్టణంలో జరుగుతూ ఉన్నాయి. అల్లర్లు జరుగుతూ ఉన్నాయి. అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. హత్యలు జరుగుతున్నాయి. తండ్రి, కనికరించండి. నీ కృప వారి మీద ఉంచి ప్రతి బిడ్డ మిమ్మల్ని ఎరిగిన బిడ్డగా చేయమని యేసు ప్రభువు నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. జూలై మాసం 9వ తారీఖు 2026 గురువారం. నెహెమ్యా గ్రంథము 11వ అధ్యాయం 12వ వచన ప్రారంభం. ఇంటి పని చేసిన వారి సహోదరులు 822 మరియు పితరులైన హిల్కియా, పషూరు, జకర్యా, అబ్జీ, ఫెలల్యాల వరుసలో యెరోహామునకు పుట్టిన ఆదాయ, పెద్దలలో ప్రధానులైన ఆదాయ బంధువులు 242 మరియు ఇమ్మేరు, మెసిల్లామేతు, అహాలయులు పితరుల వరుసలో అజారేలుకు పుట్టిన అమషాయు, బలవంతులైన వారి బంధువులు 128. వారికి జబ్దీయేలు పెద్దగా ఉండెను. ప్రియులారా, ఆదాయ బంధువులు 222 అనగా దాని అర్థము దేవుని మందిరంలో ఆదాయ పెద్దగా ఉన్నా కూడాను తన బంధువులలో అతడు 242 మంది ఆయన బంధువులే ఉన్నారు. అనగా ఇంటి పని చేసేటటువంటి వారి వరుసలో 242 ఆదాయ బంధువులు. ఈ విషయాన్ని బాగా గమనించాలి. ఆదాయ అనే విషయాన్ని ఎవరి అనే మాటని కాస్త ఆలకిద్దాం. ఆదాయ అనేటటువంటి మాటకు అర్థం ఏమిటంటే, ప్రియులారా, యెహోవా అలంకరించాడు అని అర్థం, లేక యెహోవా మహిమపరిచాడు అనేటటువంటి భావాన్ని తెలియజేస్తుంది. ఆదాయ యాజకులలో ఒక వ్యక్తి, తాను కూడా యాజకుడై ఉన్నాడు. 11వ అధ్యాయము 12వ వచనంలో
దేవాలయంలో పని చేయుచున్న వారి సహోదరులు 822. అలాగే యెరోహాము కుమారుడైన ఆదాయ ఆదాయాన్ని గూర్చి మనము వాక్యంలో చదువుకున్నట్లయితే యాజకుల వంశానికి చెందినవాడు. యెరూషలేము తిరిగి జనంతో పూర్తిగా నింపబడేలాగున అక్కడ నివసించిన యాజకులలో ఈయన కూడా ఒకడు. ఆయన దేవాలయంలో సేవ విషయంలో నిమగ్నమై యెహోవా మందిరములోని బాధ్యతలను నిర్వర్తిస్తూ వచ్చాడు. ఆయన వంశావళి నెహెమ్యా 11:12 వచనంలో చెప్పబడింది. ఆయన తండ్రి యెరోహాము అతడు దేవుని సేవలో విశ్వాసముగా నిలిచాడు. దేవుని పరిచర్యలో విశ్వాసముగా నిలిచిన ప్రతి వారిని దేవుడు గొప్పగా జ్ఞాపకానికి చేసుకుంటాడు. వారికి పేరు ప్రఖ్యాతులు లేకపోయినా విశ్వాసపూర్వకమైన సేవ దేవుని దృష్టిలో విలువగా కనిపిస్తుంది. ప్రియులారా గమనించాలి, చాలా మంది దేవుని సేవను తృణీకరిస్తూ ఉంటారు. దేవుని సేవకులను కూడా తృణీకరిస్తూ ఉంటారు. ఆ రీతిగా చేయకూడదు. ఆ రీతిగా చేయడం వలన దేవుని దృష్టిలో విలువలు పోగొట్టుకుంటాం. దేవుని పిల్లలు గమనించాలి, వాక్యంలో సెలవిచ్చిన రీతిగా ఇతని బంధువులు 242. ఆదాయ బంధువులు 222 దేవుని పరిచర్యలో ఉంటున్నారు. ఆదాయ అనగా యెహోవా అలంకరించనని. ఈరోజు మనము చాలా మంది మన బంధువులు మారలేదు, మన బంధువులు మారలేదు అని అంటూ ఉంటాం. నేనే మారాను అంటాం. అది నీకు తెలిసిన సమాచారం. ఆదాయ అంటే యెహోవా మహిమపరిచాడు లేక యెహోవా అలంకరించాడని. అనగా ఒక వ్యక్తి క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించిన తరువాత ఆ గొప్ప దేవుడు అతన్ని అలంకరిస్తాడు. ఆయనను ఏ విషయంలో అలంకరిస్తాడు అని అంటే, పాపి అయిన అతన్ని పరిశుద్ధపరుస్తాడు. అతని పనికిరాని వస్త్రములు తీసివేసి రక్షణ వస్త్రాలు తొడుగుతాడు. అతని ప్రతి పాపపు మరకను తన రక్తంతో కడిగి శుద్ధీకరిస్తాడు. దేవుడు ఒక వ్యక్తిని ఆ రీతిగా అలంకరిస్తాడు. నువ్వు నిజంగా దేవుని చేత అలంకరించబడి ఉంటే, నీ అలంకారాన్ని చూసినటువంటి అనేక మంది బిడ్డలు, నీ బంధువులు ప్రభువు సముఖంలోకి వస్తారు. దయచేసి గమనించాలి, నీ బంధువులు ప్రభు సన్నిధానంలోకి రాలేదు అంటే దేవుడు నిన్ను అలంకరించలేదు. నిన్ను నీవు అలంకరించుకున్నావు. దయచేసి గమనించాలి, దేవుని అలంకారం వేరు, నీవు అలంకరించుకోవడం వేరు. దేవుడు అలంకరించిన తరువాత ఆయన రక్తంతో నిన్ను కడిగి పవిత్రపరిచిన తరువాత ఆ కృపగలిగినటువంటి దేవుడు, ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు నీ విషయంలో కనికరాన్ని చూపెట్టి ఒక గొప్ప కార్యాన్ని చేస్తాడు. ఈ విషయాన్ని బాగా గమనించాలి. వాక్యంలో సెలవిచ్చిన రీతిగా ప్రభు పిల్లలైన మనము ఆ మహోన్నతుడైన దేవుని ద్వారా అలంకరించబడ్డామా లేదా అనేది చూడాలి. హల్లెలూయా. అలంకరించబడ్డామా అనేది చూడాలి. ఆ రీతిగా అలంకరించడము అంటే
ప్రభు రక్తంతో కడగబడ్డమే కాదు, ఆయన రక్తంతో కడగబడి మన పాత వస్త్రములు, పాపపు వస్త్రములు తీసివేసి రక్షణ వస్త్రాలు తొడగాలి. రక్షణ వస్త్రములతో పాటు చక్కటి అలంకరణ కూడా దేవుడు దయచేయాలి. ప్రేమ, క్షమాగుణం, తగ్గింపు, వినయము, లోబడేతనం, ఇవన్నీ కూడా ఆభరణాలుగా నీకు ప్రభుల వారు ధరింపచేస్తాడు. ఈ రీతిగా నీవు అలంకరించబడి ఉంటే నీ బంధువులు కూడా దాన్ని చూసి ప్రభుల వారి దగ్గరికి రావటానికి అవకాశాలు ఉంటాయి. దేవుని చేత అలంకరించబడకుండా నేను యాజకుడు అని నేను చెప్పుకుంటే ప్రయోజనమేముంది? నా బంధువులు ఇంకా మారలేదు. నా కుటుంబీకులు ఇంకా మారలేదు. నా పిల్లలు ఇంకా మారలేదు అంటే దాని లోపము నీలోనే ఉంది. దేవుని పిల్లలుగా మీకు నా మనవి, సర్వశక్తిమంతుడైన దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చిన ఈ చక్కటి అవకాశంలో మన బంధువులు మార్పు చెందటానికి యెహోవా నిన్ను అలంకరించాడా లేదా తెలుసుకో. ఒక్కొక్కసారి నా భర్త మారలేదంటావు. ఒక్కొక్కసారి నా భార్య మారలేదంటావు. నా పిల్లలు మారలేదంటావు. కారణం ప్రియులారా, దేవుడు ఇంకా నిన్ను అలంకరించలేదని అర్థం చేసుకో. దేవుని జ్ఞానముతో మీరు జీవింతురుగాక. 12వ వచనము 13వ వచనము చెప్పాను.